నమస్తే అండి. నమస్తే. హాలిడే బాగా జరిగిందా నిన్న? ఆ! అదేదమ్మి. స్టార్ట్ చేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకే, అయితే నిన్నంత వరకు ఒక్క నిమిషం ఇది షేర్ చేస్తాను. ఈ స్క్రీన్ షేరింగ్ ఇప్పుడు ట్రై చేయండి. కనిపిస్తుందా ఇప్పుడు? ఎస్ ఎస్. ఓకే. అయితే నిన్న మొన్నంత వరకు మనము ఎవల్యూషనరీ బయోకెమిస్ట్రీలో మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్ గురించి చదువుకున్నాము. అక్కడ థర్డ్ స్టేజ్ కోఆసర్వేట్స్ వచ్చాయి. కోఆసర్వేట్స్ ఏమిటి అది అది కూడా చూసాం మనం. అంటే హీట్ అయ్యి అంటే సన్లైట్ హీటర్ తీసుకొని అవి ఫోల్డ్ అవుతూ ఉంటాయి. అవే కానీ ఇక్కడ కోఆసర్వేట్స్ వచ్చాయి. కోఆసర్వేట్స్ అంటే ముద్ద, అంతే. ముద్ద. సింపుల్ ఫామ్ లో చెప్పాలంటే ముద్ద. దానికి ప్రూవ్ ఎట్లా చేస్తున్నారు? మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్ తో చేస్తున్నారు. ఎలా అయింది? ఒక స్పార్క్ పెట్టారు, గ్యాసెస్ పెట్టారు, ఇంకా కండెన్సేషన్ పెట్టారు. కండెన్సేషన్ అంటే ఇది హీట్ తీయడం బయటికి. హీట్. ఆ కండెన్సర్ ఉంది కదా ఇక్కడ కింద రైట్ సైడ్, కనిపిస్తుంది. అది హీట్ ఎక్స్చేంజ్ చేస్తుంది. అక్కడ దాని వల్ల కొంచెం చల్లారితే అది కండెన్స్ అవుతుంది. దట్ ఈస్ కోఆసర్వేట్. ఓకే, ఇంతవరకు ఓకే కదా? అయితే ఈ థర్డ్ స్టేజ్ లో కోఆసర్వేట్ లైక్ అగ్రిగేట్స్ వర్ ప్రాబబ్లీ ద ప్రీకర్స్ ఆఫ్ ద ఫస్ట్ లివింగ్ సెల్స్. ఇక్కడ పింక్ బాక్స్ థర్డ్ స్టేజ్. ఇంతవరకు అగ్రిగేట్స్. ఈ రెండు డయాగ్రామ్స్ పక్కన పక్కన పెట్టి చూపిస్తున్నాను. సో టెక్స్ట్ బుక్ లో ఉన్న డయాగ్రామ్ కరెక్టే, కానీ ఇది రైట్ సైడ్ లో ఉన్న డయాగ్రామ్ లో ఇంకా డీటెయిల్ ఉంది. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే దీన్ని చూడొచ్చు. మీ వీలైన టైంలో అప్పుడు చూసుకోండి. ఓకే, సో ఫోర్త్ స్టేజ్కి వెళ్తే అక్కడ కోఆసర్వేట్స్ కి ఒక కొత్త కొత్త రకాల క్వాలిటీస్ వచ్చేసినాయి. ఏమిటి ఆ క్వాలిటీస్? దాని లాంటి ఇంకో మాలిక్యూల్ ని చూస్తే దానికి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి అదే చిన్న ముక్కలు తీసుకొని స్వతహాని ఇంకా పెంచుకుంటుంది. దట్ ఈస్ క్వాలిటీ. దీన్ని ఎంజైమాటిక్ యాక్షన్ అంటారు. ఎంజైమాటిక్ యాక్షన్ అంటే ఎట్లా? మామూలుగా విరిగేది ఎంజైమ్ పెడితే ఇంకా తొందరగా విరుగుతుంది. ఎంజైమ్. ఎంజైమ్, ENZYME, ఎంజైమ్. ఓకేనా? సరే, ఫోర్త్ స్టేజ్ కోఆసర్వేట్స్ నుంచి థర్డ్ స్టేజ్ కోఆసర్వేట్స్ నుంచి ఫోర్త్ స్టేజ్ కి ఎంజైమాటిక్ ప్రాపర్టీస్ వచ్చేసినాయి. అక్కడ కొంచెం మొదలవుతుంది. దానికి ఒక ఎవల్యూషనరీ ట్రీ ఉంది. ఆ ఎవల్యూషనరీ ఈ ట్రీలో కింద నుంచి మీదికి వెళ్తే టైం ఎక్కువ అయిపోతుంది. అయితే కింద మాలిక్యులర్ అగ్రిగేట్స్ లో న్యూక్లిక్ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్ తెలుసు మనకు. న్యూక్లిక్ యాసిడ్స్ అంటే DNA, RNA వస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ అంటే నెయ్యి, నూనె. ఫ్యాట్ వస్తుంది కాబట్టి ఫ్యాటీ యాసిడ్స్. కార్బోహైడ్రేట్స్ అంటే చక్కెర, తీయటివి ఉంటాయి. అమినో యాసిడ్స్ అంటే అక్కడ నుంచి ప్రోటీన్స్ వస్తాయి. అమినో యాసిడ్స్ రెండు అమినో యాసిడ్స్ జాయిన్ అయితే ప్రోటీన్. ఆ రెండోకి మూడోది అటాచ్ చేస్తే ఇంకా ప్రోటీన్. మూడోకి ఇంకో అమినో యాసిడ్ యాడ్ చేస్తే దట్ ఈస్ స్టిల్ ప్రోటీన్. సరేనా? అయితే ఇవన్నీ ఒక జాగా అగ్రిగేట్ వచ్చి న్యూక్లిక్ యాసిడ్ ఇంకా మెంబ్రేన్ వస్తుంది. ఆ న్యూక్లిక్ యాసిడ్ ఎట్లుంది? న్యూక్లిక్ యాసిడ్ నేను చూపించినాను ఇది ఇంతకు ముందు దీంట్లో. కోఆసర్వేట్స్ కి ఫోర్త్ స్టెప్ తర్వాత న్యూక్లిక్ యాసిడ్ దానికి ఎంజైమాటిక్ యాక్టివిటీ వచ్చింది. కానీ మెంబ్రేన్ రావాలంటే దానికి ఫ్యాటీ యాసిడ్స్ కావాలి. ఆయిల్. ఆ ఆయిల్ ఏం చేస్తుంది? ఆ కోఆసర్వేట్ ని చుట్టుకుంటుంది.
వీడియో అంటే చూస్తున్నా కనిపి చూస్తున్నా, చేతితో చూపిస్తున్నా నేను. ఉమ్, ఉమ్, ఉమ్. అయితే మధ్యలో మొత్తం కోఆసర్వేట్స్ ఉంటాయి, దీనికి చుట్టూ అంతా ఫ్యాటీ ఆయిల్, ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్. దాని నుంచి మెంబ్రెయిన్ వచ్చింది. దాట్స్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ మెంబ్రెయిన్. మెంబ్రెయిన్. అక్కడ ఓకే. అక్కడ ఇండివిజువల్ మాలిక్యూల్స్ నుంచి కోఆసర్వేట్స్ వచ్చి, కోఆసర్వేట్స్ నుంచి కొత్త కొత్త ప్రాపర్టీస్ వచ్చాయి. ఆ ప్రాపర్టీస్ లో రెస్పిరేషన్ కూడా వచ్చింది. రెస్పిరేషన్ అంటే ఏంది? అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అంటే చెప్పండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అదే బ్రీదింగ్. ఆ బ్రీదింగ్ అది చిన్న చిన్న జంతువులు ఎట్లుంటుంది? ఆక్సిజన్ తీసుకుంటారు, లోపల ఏదో ఒక కార్బన్ పెద్ద కాంప్లెక్స్ మాలిక్యూల్ ఉంటుంది. ఆ కార్బన్ కాంప్లెక్స్ మాలిక్యూల్ ని చిన్న చిన్న చేస్తూ వచ్చే ఎలక్ట్రాన్స్ అన్ని ఆక్సిజన్ కి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి వాటర్ తయారవుతుంది, ఆక్సిజన్ కన్జ్యూమ్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకో స్టెప్ వెళ్తే ఫస్ట్ ట్రూ సెల్స్ అండ్ బ్యాక్టీరియా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెస్పిరేషన్ లేదు, కానీ ట్రూ సెల్ కూడా లేదు. లెఫ్ట్ సైడ్ లో చూస్తే అన్ని వైరసెస్ ఉన్నాయి. సో ఎవల్యూషనరీ ట్రీలో దేర్ ఆర్ వైరసెస్, దేర్ ఆర్ బ్యాక్టీరియా అండ్ దేర్ ఆర్ సెల్స్, మోడర్న్ ప్రోటిస్ట్ అండ్ మల్టీ సెల్యులర్ సెల్స్. అంటే దీని వల్ల అంటే ఏదైతే ఫ్యాట్ యాసిడ్స్ అండ్ ఇంకేంటంటే ఫ్యాటీ యాసిడ్స్, ఇంకేం యాసిడ్స్ అంటే ఫ్యాటీ యాసిడ్స్ బయట కవర్ ఒకటి, లోపల ఏదో ఉంటుంది అన్నారు, అదేంటి? న్యూక్లిక్ యాసిడ్స్. ఓకే ఓకే, న్యూక్లిక్ యాసిడ్స్. ఈ రెండు కలిపి మనకి రెస్పిరేటరీ కాదు, అగ్రిగేట్స్ వచ్చాయి. ఆ, దాంట్లో అది న్యూక్లిక్ యాసిడ్స్ లోనే ఎంజైమాటిక్ యాక్టివిటీ ఉంది ముందటి నుంచే. ఓకే. అవి స్వతహాన్ని ఇంకా ఇంకా కాపీ చేసుకుంటూ ఉంటాయి. ఇంకా అప్పుడు బయట ఎట్లాగో ఆయిల్ ఉంటుంది, ఆ రియాక్షన్స్ చూసినాం కదా మనము. ఉమ్, నీటిలో ఆయిల్ ఉంటుంది ఎప్పుడు, ఆ yes. ఆయిల్ వెళ్ళి దీనికి చుట్టుకుంటుంది కోఆసర్వేట్స్ ని. అట్లా లైఫ్ వచ్చింది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. అయితే దిస్ ప్రాసెస్ టేక్స్ అ రియలీ లాంగ్ టైమ్. It's not very easy. This is not something that will happen in 1 day or 1 week or 1 month or 1 year. It will take hundreds and thousands of years. అంత రియాక్షన్స్ జరిగిన తర్వాత ఏదో ఒక్క చోట చాలా ఎఫిషియెంట్ మెకానిజం వచ్చింది. ఆ మెకానిజం వచ్చే వరకు అంత ర్యాండమ్ అంటే దానికి ఒక స్పెసిఫిక్ డిజైన్ ఏం లేదు. బై ఛాన్స్, బై ఫ్లూక్ వచ్చింది అది. ఇంకా దానికి ఎలా ప్రాపర్టీస్ అంటే చాలా తొందరగా పక్క ఉన్న మాలిక్యూల్ ని చాప్ చేసి చిన్న చేసుకొని మన దాంట్లో అంటించుకోవడం. అట్లా పెరుగుతూ దానికి ఇంకా స్పీడ్ ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎవల్యూషనరీ ప్రాసెస్, ఒక్క స్టెప్ లో రాలేదు అది. సో దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ది ఒరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. This is a multi-step process with so much evolution at discrete steps that took over thousands and thousands of years. This is what the diagram is telling us. ఆరిజిన్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఆరిజిన్ అంటే ఎలా పుట్టిందో, events of origin of life. సరే, అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఏమైనా క్వశ్చన్స్ అంటే అది న్యూక్లియస్ యాసిడ్స్ అండ్ ఫ్యాట్ యాసిడ్స్ కలిపి అగ్రిగేట్స్ ఫామ్ అయ్యాయి. సో అగ్రిగేట్స్ లో అంటే అగ్రిగేట్స్ అసలు రెస్పిరేటరీ ఎందుకు వచ్చింది అంటే అగ్రిగేట్స్ నుంచి అగ్రిగేట్స్ లో యూనిక్ క్వాలిటీ ఉంటుంది ఎంజైమ్స్ కి. పెద్ద మాలిక్యూల్ ని పట్టుకొని చిన్న చిన్న కొట్టేసి దానికి స్వతహాగా అటాచ్ చేసుకుంటుంటుంది. దీంట్లో కూడా అదే ఫార్మ్. అయితే ఆ రెస్పిరేటరీ మెకానిజం కూడా అట్లనే వచ్చింది. అంటే రెండు మాలిక్యూల్స్ ని పట్టుకొని కొట్టేంత వరకు ఏదో ఒకటి అక్కడ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కూడా లేకుండా చాలా స్లోగా ఉంటుంది. కానీ మొదటి ప్రోకారియోట్స్ లో దానికి ఆక్సిజన్ ఎవల్యూషన్ లేదు. మెల్లిమెల్లిగా ఆ ప్రోకారియోట్స్ లో యూకారియోట్స్ వచ్చాయి, అప్పుడు ఆక్సిజన్ కూడా వచ్చింది. ఆ ఆక్సిజన్ తో ఏమవుతుంది, ఇంకా తొందరగా అవుతుంది. అలా వైరస్, సెల్స్, బ్యాక్టీరియా ఫామ్ అయ్యాయి.
నా స్క్రీన్ మీద మన ఇద్దరిది కనిపిస్తుందా మీ 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 స్క్రీన్ మీద? ఆ, ఓకే, ఓకే. నాకు తెలియక అడుగుతున్నాను, నా ఎందుకంటే స్క్రీన్ మీద మ్యూట్. మీరు అండ్ ఆ, నా ఫేస్, మీరు షేర్ చేసే స్క్రీన్ 3 కనిపిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఆర్గానిక్ ఎవల్యూషన్ ఏంది అని డిస్కస్ అవుతుంది ఇక్కడ. చెప్పండి. అయితే వాట్ ఇస్ ఎవల్యూషన్? ది ఎవల్యూషన్ ఈజ్ సింప్లీ అ వెరీ గ్రాడ్యువల్ చేంజ్. గ్రాడ్యువల్ చేంజ్ అంటే మెల్లిగా అయ్యే చేంజ్. Hmm. నేను చెప్పినట్టు ఇట్ డజంట్ హ్యాపన్ ఇన్ 1 అవర్, ఇట్ డజంట్ హ్యాపన్ ఇన్ 1 డే, ఇట్ డజంట్ హ్యాపన్ ఇన్ 1 వీక్, నార్ 1 మంత్, నార్ 1 ఇయర్. ఇట్ టేక్స్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ దిస్ టు అకర్. Hmm. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చిన రకాల దానికి యాన్సెస్ట్రల్ ఆర్గానిజమ్స్ అంటారు. Crystals organic. The formation of complex organism through gradual change from simple ancestral types over the course of geological time. In term evolution or organic evolution. ఓకే. ఇంకా 2-3 సార్లు చదవండి, పర్వాలేదు. ఆచార్య, ఆ, హరి ఓం. రాకేష్ ఆచార్య, నెట్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే స్టక్ అయిపోతున్నది. నేను వినబడుతున్నానా? ఒక్క నిమిషం అండి, ఆ, ఒక్క నిమిషం. ఇంకా మీ వాయిస్ సరిగ్గా వినిపించండి. ఫుల్ లాగ్. నా వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు కాశీ వినబడుతుందా? వాయిస్ వినిపిస్తున్నాను. అవునా, నా వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది. ఓకే. అయితే వాట్ ఈజ్ ఎవల్యూషన్ అనే క్వశ్చన్కి చాలా సింపుల్ ఆన్సర్ అది. ఇది చాలా స్లో చేంజ్ ఉంటుంది, దానికి గ్రాడ్యువల్ చేంజ్ అంటారు. ఆ గ్రాడ్యువల్ చేంజ్ ఇస్ ఈక్వల్స్ టు గ్రాడ్యువల్ చేంజ్. అంటే నిదానంగా ఫార్మ్ అయ్యేది. నిదానంగా అవుతుంది, ఎప్పుడు నిదానంగానే ఉంటాయి ఇవి. బయాలజీలో రియాక్షన్స్, కెమిస్ట్రీలో క్విక్ ఉంటాయి. కెమిస్ట్రీలో చాలా క్విక్ ఉంటాయి, మిల్లీ సెకండ్స్ లో, మైక్రో సెకండ్స్ లో అయిపోతుంది అప్పుడప్పుడైతే రియాక్షన్స్. అయితే ఇది ఎవల్యూషనరీ చేంజ్ ఏమో గ్రాడ్యువల్ ఉంటుంది, ఒక యాన్సెస్టర్ దగ్గర నుంచి మొదలైంది. అంటే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, కానీ ఆ ప్రిసైజ్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది ఎవరికి తెలియదు. ప్రిసైజ్ అంటే యాక్యురేట్ అంటే ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్, వెరీ గుడ్ వర్డ్, ఎగ్జాక్ట్. అయితే ఈ ఎవల్యూషన్, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే థియరీ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. థియరీ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. థియరీ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. వన్ మోర్ టైం చెప్పండి. ద థియరీ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. అయితే ఆర్గానిక్ ఎవల్యూషన్ లో ఏముంటాయి? కొన్ని సింపుల్ ఐడియాస్ ఉన్నాయి దీంట్లో. అప్పుడు వచ్చిన ఆర్గానిజమ్స్ కి ఇప్పుడు వచ్చిన ఆర్గానిజమ్స్ కి కొంచెం తేడా ఉంది. దానికి ఈ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ద వేరియస్ ప్రెసెంట్ డే ఆర్గానిజమ్స్ వర్ నాట్ క్రియేటెడ్ ఇన్ ద సేమ్ ఫార్మ్ ఇన్ విచ్ దే ఎగ్జిస్ట్ టుడే. అంటే పాతకాలం ఆర్గానిజమ్స్ కి ఈ కాలం ఆర్గానిజమ్స్ కి కొన్ని తేడాలు ఉన్నాయి. డిఫరెంట్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. And this process occurred because of gradual evolution from simple ancestral forms from a common ancestor. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. సింపుల్ యాన్సెస్ట్రల్ ఫామ్ అంటే పాత రకంలో ఒక యాన్సెస్ట్రల్ ఫామ్ ఉంటుంది. అంటే యాక్చువల్గా యాన్సెస్ట్రల్ ఫార్మ్ అంటే యాన్సెస్టర్ అంటే తాత ముత్తాత 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 అట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఒక మానవుడు వస్తాడు.
ఉమ్, ఆ మానవుడికి ఇంకా వెనక్కి వస్తే గొరిల్లా ఉమ్, వస్తాడు. ఆ ఉమ్, గొరిల్లాకి ఇంకా వెనక్కి వస్తే చిన్న చిన్న కోతులు వస్తాయి. ఉమ్, ఆ చిన్న చిన్న కోతులకి ఇంకా ఆ, వెనక్కి వెళ్తే చిన్న చిన్న జంతువులు వస్తాయి. ఉమ్, అది దాన్ని యాన్సెస్ట్రల్ ఫార్మ్స్ అంటారు. ఓకే. ఇవ ఇవన్నిటికీ ఒక కామన్ యాన్సెస్టర్ ఉన్నాడు. ఎవరు అతను తెలియదు మనకి. మనం అసలు చూడనే లేదు దానికి. అయితే ఇది పెద్ద కాంపోనెంట్ ఇది ఆర్గానిక్ ఉమ్, ఎవల్యూషన్లో. ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి ఉమ్, మల్టిపుల్ యాన్సెస్ట్రల్ ఫార్మ్స్ వచ్చాయి. అక్కడి నుంచి మనం వచ్చాం. ఉమ్, ఉమ్. ఓకేనా? ఆ, ఇక రెండో క్యారెక్టర్ ఏముందంటే that characteristics. ద క్యారెక్టరిస్టిక్ the characteristics of organisms had been changing in the past. They are changing even today. ఉమ్, అయితే ఎవల్యూషన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. ఉమ్, దాంట్లో డిఫైన్డ్ ఎగ్జాక్ట్ బ్రేక్స్ అన్నటువంటివి ఏమి లేవు అక్కడ. ఉమ్. అంటే అది కంటిన్యూస్ స్లో ప్రాసెస్. ప్రాసెస్ ఉంది. కామన్ యాన్సెస్టర్స్ ఉన్నాయి. ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. దానికి వేరే రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ చేంజింగ్ ఈవెన్ టుడే. దాని అర్థం సెకండ్ స్టేట్మెంట్ అర్థం అది. అంటే ప్రజెంట్ కూడా జరుగుతూ ఉన్నది. ఆ అయితే ఈ కామన్ యాన్సెస్టర్స్ నుంచి మొత్తం మోడర్న్ లైఫ్ వచ్చింది. కానీ అక్కడ ఒకటి ఆ, ఆ, ఓ విశేషం మాట ఏంటంటే ఆ యాన్సెస్టర్ ఉన్నారు కదా, అవన్నీ ఇప్పుడు లేవు. ప్రెసెంట్ లేవా? ప్రజెంట్లీ అవి లేవు ఇప్పుడు. అంటే అంటే ఎక్స్పైర్ అయిపోయా లేకపోతే? ఎక్స్పైర్ అయిపోయాయి. అయితే మరి ఇప్పుడు ఎలా అంటే జనరేట్ అవుతుంది? అప్పటి నుంచి వచ్చిన లైన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పాత రకాలేమో దానికి కొన్ని కొన్ని ఓకే, ఓకే, క్యారెక్టర్. ఓకే. అప్పుడు జనరేటింగ్ అయిపోయి అంటే ప్రొడ్యూసింగ్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఏవైతే ప్రెసెంట్ నడుస్తున్నాయో అవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. కరెక్ట్. బట్ ఇంకా నో క్రియేటింగ్, ఓన్లీ ప్రొడ్యూసింగ్ అంటే. కరెక్ట్, కరెక్ట్. నో న్యూ క్రియేషన్, ఓన్లీ ఇవాల్వ్ ది ప్రాసెస్. న్యూ క్రియేషన్, ఓన్లీ evolving the process. ఓన్లీ ఇవాల్వింగ్ ద ప్రాసెస్. కరెక్ట్. Evolving. అయితే ఈ ప్రాసెస్ మొత్తం నేను చెప్పినట్టు ఇట్ టేక్స్ హండ్రెడ్స్ అండ్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. అయితే 4 పాయింట్లకి మీరు ది ఫస్ట్ పాయింట్, present day organisms were not created in the same form. The characteristics of organisms have been changing in the past. They are changing even today. Several living organisms of the past have become extinct. అంటే ఇప్పుడు లేవు అవి. And the origin of various species found on the earth has been a gradual and extremely slow process requiring hundreds or even thousands of years. ఈ 4 statements కి మీరు మంచిగా అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఉంటుంది. ఈ 4 పాయింట్స్ థియరీ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ దారి చూపిస్తాయి. అంటే ఇవి ప్రమాణాలు కావు, కానీ దారి చూపిస్తాయి. ప్రమాణాలు ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. The theory of organic evolution states that all living things on earth are here as a result of descent. Descent అంటే ముందు వచ్చే జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ with modifications from a common ancestor. అది కామన్ యాన్సెస్టర్స్ నుంచి ఉన్న కొన్ని జీవ భాగాలు, దేహ భాగాలు దానికి మోడిఫికేషన్స్ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలం మన తాత ముత్తాతల ముందర కోతులకి పెద్ద పెద్ద తోకలు ఉండేవి. మరి మనుష్య జాతికి తోకుందా? లేదు. అయితే దట్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోడిఫికేషన్.
అంటే కొన్ని ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్ కొన్ని లేవు, కొన్ని యాడ్ అయ్యాయి. Correct. So there are changes that you can see on the body itself, but there are also changes inside the body. Okay now. అయితే ఈ రెండు స్లైడ్స్, this process of slow and gradual change is called organic evolution. ఇంకా this slide, what is evolution and theory of organic evolution. ఈ చాలా రెండు ఇంపార్టెంట్ స్లైడ్స్ ఉన్నాయి. దీనికి కొంచెం మీరు అర్థం చేసుకునేటట్టు చూసి మీ స్వతహా వర్డ్స్ రాయండి. యూ నీడ్ నాట్ కాపీ దిస్. దీనికి కాపీ చేయడంలో ఏం అర్థం లేదు. మీకు ఏం అర్థమైంది అది రాయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ లేదు, రాంగ్ ఆన్సర్ లేదు. ఓకేనా? ఓకే. ఇంత సులభంగా మీకు హోంవర్క్ ఇచ్చేస్తున్నా. అయితే ఈ ఆర్గానిక్ ఎవల్యూషన్ కి ప్రమాణాలు ఏమిటి? ప్రమాణం అంటే ఎవిడెన్స్, ప్రూఫ్. దీనికి ఒక 4 ప్రమాణాలు ఉంటాయి. మార్ఫలాజికల్ ఎవిడెన్స్, ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్స్, పేలియంటోలాజికల్ ఎవిడెన్స్, మాలిక్యులర్ ఎవిడెన్స్. సో రిపీట్ ఆఫ్టర్ మీ. మార్ఫోలాజికల్ ఎవిడెన్స్. మార్ఫోలాజికల్ ఎవిడెన్స్. One more time. Morphological evidences. Very good. Embryological evidences. Embryological evidences. Embryological evidences. Paleontological evidences. Paleontological evidences. Paleological evidences. Paleontological. Paleontological evidences. Paleontological evidences. Molecular evidences. Molecular evidences. Molecular evidences. Okay, now let's go into the root. దీనికి మళ్ళీ గ్రీక్ వచ్చింది ఇక్కడ. మార్ఫో, షేప్, లిటిల్ వన్, పేలియో, ఓల్డ్ పాస్ట్, పాత, పాత మన తెలుగు పాత ఇక్కడ. ఓకే, పాత, పాస్ట్ పాత. ఓకే. మోల్స్, మాస్ ఇన్ వెయిట్, మాస్ యాజ్ ఇన్ వెయిట్. మాస్ యాజ్ ఇన్ వెయిట్. లాస్ట్ వర్డ్ చాలా ఇంపార్టెంట్. లోగోస్, వర్డ్ రీజన్. అయితే ఇఫ్ యు కంబైన్ మార్ఫోలోగోస్, షేప్ ఇస్ ద రీజన్. ఓకే. ఎంబ్రియో లోగోస్, లిటిల్ వన్ ఇస్ ద రీజన్. ఓకే, ఇలా చెప్పొచ్చు. పేలియోలోగోస్, పాస్ట్ ఇస్ ద రీజన్. మాలిక్యులర్ ఎవిడెన్స్, దానికి మొలియోలోగోస్ లేదు అక్కడ, సారీ. ఫస్ట్ 3కి అప్లై అవుతుంది అక్కడ. మార్ఫోలోగి, ఎంబ్రియోలోగి, పాలియోలోగి. లోగోస్. లోగోస్ మీన్స్ రీజన్. లోగి ఇస్ ప్లూరల్. లోగోస్ అనేది సింగులర్. లోగి ఇస్ కంటిన్యూస్. లోగి ఇస్ ప్లూరల్ అండ్ కంటిన్యూస్. కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మార్ఫోలోగోస్ రాసుకోండి. ఓకే.
చెప్పండి. Morphologos. లోగోస్. దాని అర్థం ఏమిటి? మార్ఫ్ అంటే షేప్. షేప్ ఇస్ ద రీజన్. వెరీ గుడ్. రాసుకోమంటారా? కరెక్ట్. షేప్ ఈజ్ ది రీజన్. Embryologos. Embryon logos. Little one is the reason. వెరీ గుడ్. Is the reason. Third one. Paleo. Paleologos. Paleologos. Past is the reason. ఆ రీజన్ నుంచి ఎవిడెన్స్ వచ్చింది, కరెక్ట్? అందుకని మార్ఫలాజికల్ ఎవిడెన్స్. అందుకని ఎంబ్రియాలజికల్ yes, ఎవిడెన్స్. yes. ఒకసారి నాకు అర్థమని చెప్పమంటారా? సారీ, నాకు అర్థమని చెప్పమంటారా ఒకసారి? ఆ రీజన్ నుంచి ప్రమాణం వచ్చింది. అంటే ఇక్కడ ఫోర్త్ వన్ మోలియస్. మోల్స్. మోల్స్. మోల్స్ ఇస్ మాస్ యాజ్ ఇన్ వెయిట్. మోల్స్ లాజిక్ లేదా? లేదు లేదు, అక్కడ లేదు. మోల్స్. ఓకే. మోల్స్ లోగోస్ లేదు. ఓకే. Once I'll explain what I understood. ఓకే, First, చెప్పండి. logos. The word logos means reason in Okay. Greek. ఓకే. So the first word morpho is shape. ఓకే. The first one, morphological evidence. The word morphological is shape, reason. Shape is the reason. Evidences. షేప్ ఇస్ ద రీజన్ ఫార్ ది ఎవిడెన్స్. Shape is the reason for the evidence. Okay. Second one, embryological. The word embryon means little one. వెరీ గుడ్. So little one is the reason for the evidence. ఓకే. The third one, paleonto. వెరీ గుడ్. Paleontological evidences. The word paleo వెరీ గుడ్. is past or old. ఓకే. So paleontological evidence is past is the reason for the evidence. వెరీ గుడ్. And the fourth one is molecular evidences. మాలిక్యులర్. Molecular evidences. The word moles. The word moles means weight. వెరీ గుడ్. Weight. The meaning of molecular evidence is weight is the reason for the evidence. వెరీ గుడ్. అయితే మీకు కాన్సెప్ట్ అర్థమైందా ఇక్కడ? Yes. అంటే ఇది ఇవన్నీ అంటే ప్రూఫ్స్. అంటే ఇది ఈ ఎవల్యూషన్ దీని వల్ల అయింది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫార్ములా వచ్చింది అనుకోండి. సో మనం ఆ టైప్ లో ఇప్పుడు షేప్ వల్ల ఈ ఫార్ములా అంటే ఎగ్జాంపుల్ గా షేప్ వల్ల ఈ ఫార్ములా వస్తే అప్పుడు మనం
లాజికల్ ఎవిడెన్స్. వెరీ అంటే గుడ్. షేప్ వల్ల ఫార్మ్ అయింది కాబట్టి సో మోర్ఫోలాజికల్ ఎవిడెన్స్ అలా, అంటే నేనైతే అలా అనుకుంటున్నాను. ఈ ప్రమాణాలన్నీ ఏం ప్రూవ్ చేస్తాయి? అంటే దీని వల్ల వచ్చింది అని రీజన్, ఇవన్నీ అంటే దీస్ రీజన్ ఆర్ ఆల్ ద లేకపోయినా. రీజన్స్ ఫర్ ఆర్గానిక్ ఎవల్యూషన్. ఓకే, ఆర్గానిక్. అంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ లో ఒకటే మార్ఫలాజికల్ ఎవిడెన్స్ చూపించి ఇది ఎవల్యూషన్ అయింది చెప్పరాదు. ఒకటే ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్స్ చూపించి ఇది ఆర్గానిక్ ఎవల్యూషన్ అయిందని చెప్పరాదు. దీనికి 3-4 రకాలు ఉండాలి ఎప్పుడు. అయితే ఇవన్నీ కలిస్తేనే ఎవల్యూషన్ అవుతుంది. ఏదో రకంగా ఏదో ఒక చిన్న షేప్ కంటిన్యూ అవుతుంది. ఏదో రకంగా చిన్న జంతువు, నేను చిన్న ఉన్నప్పుడు చాలా చాలా చిన్నప్పుడు నాకు ఒక షేప్ ఉంది. ఆ షేపే కప్పకు కూడా ఉంటుంది. ఆ షేపే పాముకు కూడా ఉంటుంది. ఆ షేపే ఫిష్ ఫిష్ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ది ఎంబ్రియో లాజికల్ ఎవిడెన్స్ ఆఫ్ మీ హ్యావింగ్ ద సేమ్ షేప్ వెన్ ఐ వాజ్ అ లిటిల్ వన్. ఓకే, అర్థమైంది. ఓకే, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. కానీ దీంట్లో మార్ఫాలజీ కూడా వస్తుంది. ఇప్పుడు మనం షేప్ షేప్ గురించి ఇప్పుడు మనం షేప్ గురించి అర్థం చేసుకోవాలంటే చింపాంజీకి ఎన్ని కాళ్ళు ఎన్ని చేతులు ఉన్నాయి? అంటే 2 కాళ్ళు, చేతులు. దానికి కొంచెం చిన్న ఆర్గానిజం తీసుకుందాం. మంకీకి ఎన్ని ఉన్నాయి? 2. సరే, ఇప్పుడు ఒక కాకి తీసుకుందాం. ఎన్ని చేతులు ఎన్ని కాళ్ళు? 2 wings 2 legs. 2 wings 2 legs. ఓకే. స్నేక్ లో నథింగ్. రెప్టైల్లో ఏం ఉండవు, కానీ లోపల హిడెన్ ఉంటాయి. పాము కాళ్ళు పాముకే తెలుసు. ఈ పాము కాళ్ళు పాముకే తెలుసు ఎక్కడుంది? కాదు, మీకు తెలుసు, మీరు విన్నారు, కానీ గుర్తులేదు మీకు. రామాయణం ఎప్పుడైనా విన్నారా? విన్నారు. ఓకే. రామాయణంలో సుందరకాండ విన్నారా? సుందరకాండలో హనుమంతు గారు సీతమ్మని వెతుకుతూ అక్కడ అశోక వాటికకు వెళ్తారు. అయితే ఆ అశోక వాటిక విధ్వంసం అయిన తర్వాత రాక్షసులందరూ వచ్చి సీతమ్మని అడుగుతారు, ఏమైంది, ఎవడొచ్చాడు అని. అప్పుడు సీతమ్మ ఉంటుంది, పాముకు ఉన్న కాళ్ళు పాముకే తెలుసు, నాకైతే ఏమీ కనిపించలేదు. అక్కడ జోక్ వచ్చింది, కానీ దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో మీకు టైం దొరికినప్పుడు ఒకసారి కూర్చొని మీరు సుందరకాండ వినండి. చాగంటి కోటేశ్వరరావు విన్నారా ఎప్పుడైనా పేరు? విన్నాను. చాగంటి కోటేశ్వరరావు గారి సుందరకాండ చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం వినండి. ఒక్కొక్కసారి అయితే నేను వినడం మొదలు పెడితే 2 సార్లు 3 సార్లు 4 సార్లు కంటిన్యూస్ వింటాను నేను. రాత్రి మొత్తం నిద్ర రాకపోని అది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న మాటలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. అది మీకు గుర్తుండాలి. ఆ గుర్తుండడానికి దేవుడు మాట ఉండాలి అక్కడ. అది నా ప్రకారంగా నా అనుభవం అది. అందుకే మీకు అడిగాను పాముకి ఎన్ని కాళ్ళు అని. ఓకే, ఇంకా కిందికి వెళ్దాం. పాములకు ముందర ఏమొచ్చాయి? కప్ప. కప్పకి ఎన్ని కాళ్ళు ఎన్ని చేతులు? కప్ప కంటే ముందు ర్యాట్. కాదు, కప్ప దగ్గరే ఉంటాం మనం. కప్పలు చెప్పండి, ఎన్ని కాళ్ళు ఎన్ని చేతులు? 2 legs 2 hands, అంటే 4 legs. ఫిషెస్ లో 2 wings 1 వెనకాల. 2 థొరాసిక్ ఫిన్స్ 2 పెల్విక్ ఫిన్స్. రెండు ఉంటాయి, 2 సైడ్ కి ఇట్లా కొట్టుకుంటుంటాయి. సైడ్స్ కి ఇట్లా 2 ఉంటాయి, వెనకాల ఓన్లీ ఒకటే కాదు, అది మీదది. ఇంకా కింద చిన్న ఉంటాయి, అవి కనిపించవు మామూలుగా. ఓకేనా? సో ఇవి ఫంక్షన్ ఉన్న ద్వారా బాడీ పార్ట్స్ ని ట్రేస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ వన్ రియల్లీ ఇంపార్టెంట్ ఎవిడెన్స్.
ఎంబ్రియాలజికల్ ఎవిడెన్స్ అయిపోయింది, మార్ఫలాజికల్ ఎవిడెన్స్ అయిపోయింది, పెలియంటలాజికల్ ఇంకా మాలిక్యులర్ ఎవిడెన్స్ ఈ రెండు మిగిలినాయి. దీని గురించి కూడా చెప్తాను, కానీ లెట్స్ ఏ గో. అంటే ఇది మోలెస్ ఎవిడెన్స్ కూడా అయిపోయింది కదా, అంటే వెయిట్ పుట్టిన వెయిట్ అంటే అంటే వెయిట్ అంటే అక్కడ కెమికల్ కాంపోజిషన్ అన్నమాట. వెయిట్ అంటే బాడీ వెయిట్ కాదు, కెమికల్ కాంపోజిషన్. మాలిక్యులర్ ఎవిడెన్స్. మాలిక్యూల్ రూట్ ఏమిటి? మోల్స్ ఇన్ వెయిట్. మోల్స్ డజంట్ మీన్ బాడీ వెయిట్. మోల్స్ మీన్స్ సింప్లీ వెయిట్. అయితే హైడ్రోజన్ ఒక వెయిట్, హీలియం ఇంకో వెయిట్, లిథియం థర్డ్ వెయిట్, ఆ రకంగా వెయిట్, బాడీ వెయిట్ కాదు. ఓకే, అంటే కెమికల్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ లేవు, అదే అంతే కదా. అంతే, అది నేను రూట్ చూపిస్తున్నాను అక్కడ. ఓకే ఓకే. దానికి మూల శబ్దం ఏముంటుంది అది చూపిస్తున్నాను నేను. ఓకే, సో లెట్స్ గో టు ద మార్ఫలాజికల్ ఎవిడెన్స్. Morphological evidence. Now you're on a new screen. Now you're on a new screen, okay? Screen చూస్తున్నారు కదా? Do not look at your notes. Tell me what is morphological evidence. Morpho is shape. Very good. Logical is the reason. So shape is the reason for evidence. For the evidence. సో ఈ ఎవిడెన్స్ ని 3 భాగాల్లో చూడొచ్చు మనం. Okay. ఫస్ట్ ప్రథమ భాగంలో హోమోలోగస్, అనాలోగస్ ఆర్గన్స్. Homologous and analogous organs. Next. Homologous. Repeat. Homologous and analogous organs. ఓకే, నెక్స్ట్ ఏమో వెస్టిజియల్ ఆర్గన్స్. Vestigial organs. థర్డ్ మార్ఫలాజికల్ ఎవిడెన్స్ ఏమో కనెక్టింగ్ లింక్. వన్ మోర్ టైం. Connecting link. వెరీ గుడ్. అయితే ఈ మూడు రకాలుగా మనకి సూత్రాలు వస్తాయి. సో వాట్ డస్ ద హోమోలాగస్ అండ్ అనలాగస్ ఆర్గన్ మీన్ అది చూద్దాం ఫస్ట్. హోమో అంటే సిమిలర్. అనా అంటే సేమ్ ఫంక్షన్. ఓ అంటే రెండు ఒకటే కదా. రెండు ఒకటే, కానీ మీరు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు. హోమోలోగస్ ఆర్గన్స్ లో ఇది ఒక అనటామికల్ ఎవిడెన్స్ ఉంది. అనటామికల్ అంటే బాడీ కట్ చేసి లోపల చూస్తే ఎట్లుంటుంది అప్పుడు తెలుస్తుంది, దానికి అనాటమీ అంటారు. మీ టెక్స్ట్ బుక్ లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఎగ్జాంపుల్ ఉంది, చూస్తున్నారా? సేమ్ ఎగ్జాంపుల్ దానికి పెద్ద చేసి చూపిస్తున్నా నేను. ఇంకెక్కడి నుంచి వచ్చింది, ఇది నేను వెబ్సైట్ లో నుంచి తీస్తున్నాను. అయితే ఇక్కడ 4 వేరే రకాల హృదయాలు ఉన్నాయి. హార్ట్. ఫస్ట్ హార్ట్ ఈస్ పైసీస్, PISCES. చెప్పండి, పైసీస్. వన్ మోర్ టైం. పైసీస్ అంటే చేప, ఆ చేప జాతి. ఓకే. ఫిష్. నెక్స్ట్ ఏమో అంఫిబియా. వెరీ గుడ్. వన్ మోర్ టైం. అంఫిబియా. నెక్స్ట్ ఏమో రెప్టైల్. రెప్టైల్ అంటే స్నేక్స్, పాములు, ఆ జాతి. దాంట్లో క్రొకడైల్స్ కూడా వస్తాయి, కానీ క్రొకడైల్ హార్ట్ వేరేది. ఇక్కడ మనం ఒక హార్ట్ ఒకటే చూస్తున్నాం. లాస్ట్ ఏమో బర్డ్ ఇంకా మ్యామల్. బర్డ్ అంటే తెలుసు కదా, బర్డ్ పక్షులు. మ్యామల్ అంటే తెలుసా? అంటే మనుషులు, అంటే ఈ మ్యామల్స్ కి ఒక రకం ఉంటుంది,
ఆ చిన్న మ్యామల్ పాపలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు పాలు తాగి పెరుగుతాయి. అవును. అంతా గ్రూప్ కి మ్యామల్స్ అంటారు. అవును. ఓకే, సో ఇఫ్ యు లుక్ అట్ ద హార్ట్ ఆఫ్ Pisces, amphibia, reptile, bird and mammal, you will see the morphological evidence of evolution. Yes, shape. షేప్. ఇక్కడ Pisces లో ఏముంది? ఒకటి వి ఉంది, దాని కింద VA. వి కింద ఏ కింద రెండు చిన్న భాగాలు వస్తున్నాయి, లోపలికి ఆరోస్ వస్తున్నాయి. అదే amphibians లో అది అప్ సైడ్ డౌన్ అయిపోయింది. ఇట్లా తిప్పండి 180 degrees. ఇప్పుడు వెంట్రికల్ మీద ఉన్నది ఈ వి, ఇక్కడ మీద ఉన్నది కిందికి వచ్చేస్తుంది తిప్పితే. ఏ ఏమో మీదికి వెళ్తుంది, ఇంకా ఈ ఏమో రెండులో స్ప్లిట్ అయింది, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. రైట్ అండ్ లెఫ్ట్. ఇది కప్పజాతికి. ఇక రెప్టైల్స్ లో చూస్తే అంటే ఎయిర్ రావడం. ఏ అంటే ఆరికల్, వి అంటే వెంట్రికల్. ఇవి వేరే వేరే భాగాలు ఉన్నాయి, దీనికి వేరే వేరే ఫంక్షన్స్ ఉంటాయి, అవి తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు వరకు నేను చెప్పేది ఏంటంటే ఆరికల్ రిసీవ్స్ ద బ్లడ్, వెంట్రికల్ పుషెస్ అవుట్ ద బ్లడ్. Auricle receives the blood and ventricle push out the blood. ఇప్పుడు మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తే ప్రతి చోట ఆరికల్ నుంచి వెంట్రికల్ కి బ్లడ్ వెళ్తుంది. RALA, R is right, L is left. రైట్ ఆరికల్, లెఫ్ట్ ఆరికల్. ఆంఫిబియాలో చూస్తే అక్కడ నుంచి డైరెక్ట్లీ వీకి వెళ్తుంది, వి నుంచి బయటికి వెళ్తుంది. ఆరో ఉంది ఇక్కడ, చూస్తుందా, కనిపిస్తుందా మీకు? ఇక్కడ నుంచి బయటికి వెళ్తుంది. అయితే ఇక్కడ నుంచి పంప్ అయ్యి లోపల రావాలి. ఇది 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 చిన్నగా అయితే బ్లడ్ కదా. సారీ, బ్లడ్ అంటే వెంట్రికల్ అంటే బ్లడ్ తీసుకోవడం, అంటే వెంట్రికల్ అయితే వదిలేయడం. అంటే ఇప్పుడు వెంట్రికల్ ఏమో న్యూ బ్లడ్ ని తీసుకెళ్తుంది, అంటే ఎక్కడికైనా పార్ట్ కి. వెంట్రికల్ ఏమో అయితే కార్బన్ డైఆక్సైడ్ నిండిన ఆక్సిజన్ అంటే బ్లడ్ ఉంటుందో అది తీసుకొస్తుంది. కరెక్ట్. సో లెట్స్ గో టు రెప్టైల్. అక్కడ చిన్న మోడిఫికేషన్ వచ్చింది, ఒకటి సెప్టమ్ వచ్చింది మధ్యలో. లెట్స్ గో టు బర్డ్ అండ్ మ్యామల్. ఈ సెప్టమ్ వెళ్ళి మీదికి జాయిన్ అయిపోయింది. దిస్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ సేమ్ మార్ఫాలజీ ఓవర్ టైం. అంటే ఒక స్లైడ్ లో మనము చేపల దగ్గర నుంచి మ్యామల్స్ వరకు ఒక ఆర్గన్ ని చూస్తే గ్రాడ్యువల్ ఎవాల్వ్ అయింది. ఓకేనా? సో దిస్ టుక్ hundreds and thousands of years to evolve from a heart that is in a straight line to a heart that became upside down. Then the heart had a small separation called septum, and then the separation of septum closed it and made it into a 4-chamber organ. Ikkada 1 chamber, ikkada 2 chamber, ikkada 3 chamber, ikkada 4 chamber. Ikkada 1, ikkada 2. Kani idi continuous chamber undi. Ikkada 1, ikkada 2, ikkada 3. So 4, 3, 3. Ikkada 1, 2. 1, 2 రెండు చేంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 3.5 అనుకోండి, ఎందుకంటే ఇక్కడ హాఫ్ స్ప్లిట్ అయింది, ఇక్కడ 4. సో దిస్ ఈస్ సింప్లీ షోయింగ్ హౌ ఇంటర్నల్ ఆర్గన్స్ ఇవాల్వ్. దీని ద్వారా ఫిష్ నుంచి ఆంఫిబియన్ వచ్చింది అని అనరాదు. యూ షుడ్ నాట్ సే దట్. కానీ ఎందుకంటే అదొక్కటే కారణం కాదు, ఇంకా వేరే వేరే విషయాలు కూడా బాడీ మొత్తంలో జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒకటే ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపులే. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, నథింగ్ మోర్. ఇట్ ఈస్ నాట్ ద రీజన్ ఫర్ ఆల్ ది ఎవల్యూషన్, హౌఎవర్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవల్యూషన్. అర్థమైందా? ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. Am I right or wrong? Because of the Pisces heart that split into 4, we get mammals. No. True or false? False. False. Because of the mammal heart that came from
3 parts to 4 parts, the reptile is an ancestor. True or false? ఫాల్స్. False. Correct. Reptile ఒక హార్ట్ లో డిఫరెన్స్ ఉందని ancestor కాదు, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. So there is no one single defining feature that will tell you that this is modern or this is paleological. పాత. ఇవి చిన్న చిన్న స్నిప్పెట్స్, ఇవి చిన్న చిన్న స్టోరీ లోపల స్టోరీ ఉంటాయి కదా, ఆ రకంగా ఉంది ఇది. సరే, ఇక్కడ ఇంకో మాట, రామాయణం ఒక స్ట్రైట్ స్టోరీ ఉందా? రామాయణం ఒక స్ట్రైట్ స్టోరీ ఉందా? అంటే రాముడు పుట్టిన నుంచి రావణ్ణి చంపే వరకు లేదు. దాంట్లో వేరే వేరే చిన్న చిన్న భాగాలు ఉన్నాయి, చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయి. The same has been happening in evolution also. అంటే మన రాసిన సనాతన ధర్మంలో ఈ వివరంగా చెప్పే పెద్ద పెద్ద విషయాలు ఎప్పుడు కనెక్టెడ్ ఉంటాయి, ఒక్కటిగానే ఉండదు. అయితే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బయాలజికల్ ఎవల్యూషన్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ ది ఐడియాస్ ఆఫ్ హ్యూమన్స్. మనకు వచ్చే ఐడియాస్ లో కూడా చిన్న చిన్న భాగాలనే ఉంటాయి. నేచర్ లో ఏం జరుగుతుంది అది మనిషి మనసులో కూడా అదే జరుగుతుంది. That is also an example of evolution, but that does not make us an evolved species alone. చాలా హెవీ లెసన్ ఉంది ఇది, కరెక్టా? వెరీ గుడ్. సో ఇంతవరకు మనం ఆపుకుందాము. ఇక్కడ మీరు ఎవిడెన్స్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ లో 4 వేరే వేరే రకంగా ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి దీని గురించి కొంచెం ఆలోచన చేయండి. ఈ మోర్ఫోలోగి, ఎంబ్రియోలోగి, పేలియోలోగి ఆర్ మోర్ఫోలోగోస్, ఎంబ్రియోన్ లోగోస్, పేలియోలోగోస్, ఇవి ఎందుకు రాస్తాము, ఎట్లా రాస్తాము, ఎక్కడ పనికి వస్తుంది, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. అయితే ఇంతవరకు చెప్పే ముందర పాత లెసన్స్ లో ఇంకా ఇంతకు ముందు 2 లెసన్స్ అయినాయి కదా, అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అంటే ఒక డౌట్ ఉన్నది. చెప్పండి. అది మనం నిన్న గ్యాసెస్ గురించి నేర్చుకున్నాం కదా. అవును, గ్యాసెస్. లెట్స్ గో టు గ్యాసెస్. H2 N2 ఇదా? దీంట్లో కొంచెం ఉంది, కాకపోతే దీనికంటే ముందు ఒకసారి వెళ్ళండి. ఇక్కడ నాకేం డౌట్ అంటే, ఇప్పుడు నైట్రోజన్ అంటే N2 అని ఎందుకు రాశారు? ఆ పేరు, ఎలిమెంట్ పేరేంది? నైట్రోజన్. అవును. నైట్రోజన్ ఇంగ్లీష్ లో రాయండి, ఎట్లా రాస్తారు? NITRO. NITROGEN, నైట్రోజన్. N is the symbol for nitrogen, అంతే. ఓకే, మరి 2 ఎందుకు రాశారు? 2 N's వచ్చి కలిస్తే ఒక మాలిక్యూల్ అవుతుంది. 2 నైట్రోజన్ ఆటమ్స్ కలిస్తే ఒక మాలిక్యూల్ అవుతుంది. దాని ఫార్ములా N2. అంటే H2 అంటే హైడ్రోజన్ కూడా అలానే కదా, H ప్లస్ H2. H2 హైడ్రోజన్, H ప్లస్ H2 హైడ్రోజన్. C ప్లస్ O ప్లస్ O CO2. Now how do you say CO2 in the chemical formula? కార్బన్ డైఆక్సైడ్. అంటే కార్బన్ డైఆక్సైడ్. C plus O. C plus O, కార్బన్ మోనోఆక్సైడ్. వెరీ గుడ్. అమ్మోనియా. అమోనియానా? NH3. వెరీ గుడ్. అయితే ఇక్కడ మనము స్ట్రక్చర్ లో చూస్తే మనకు తెలుస్తుంది, ఇక్కడ అమోనియాలో ఒక నైట్రోజన్ ఉంది, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ కింద నేను అమోనియా రాస్తాను. NH3. ఈ పెద్ద బ్లూ ఏమో N,
ఈ చిన్న గ్రే కలర్ ఉన్నాయి కదా, ఇవి హెచ్. ఓకే అవండి. ఓకే 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 అర్థమైంది అర్థమైంది అర్థమైంది. మీథేన్ CH4. ఈ పెద్ద సర్కిల్ ఉంది, అది సి. అదేమో సిఈ, రిమైనింగ్ 4 వింగ్స్ ఏమో హెచ్. హెచ్. ఓకే. హైడ్రోజన్. వాటర్ ఏమో H2O కాబట్టి హెచ్ డబల్ టూ అంటే H2O1, అందుకే హెచ్ పక్కన 2 ఉంది, తర్వాత O. హైడ్రోజన్. తర్వాత హైడ్రోజన్ ఏమో H2 కాబట్టి సో హెచ్ 2 టైమ్స్. వెరీ గుడ్. ఓకే ఓకే. ఇప్పుడు అర్థమైంది ఆ కెమిస్ట్రీ ప్రాబ్లం అక్కడ. ఉమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఇంకోసారి అంటే కొంచెం పైన పైన సెకండ్ స్టేజ్ అవన్నీ అర్థమైంది. అంటే ఇక్కడ పిపిటైడి బాండ్ ఉంది కదా, పెప్టైడ్ బాండ్. పెప్టైడ్. ఓకే, పెప్టైడ్ బాండ్ అండ్ అది కొంచెం అర్థం కాలేదు. అది బాండ్ చూపించడానికి అంతే. ఇట్స్ జస్ట్ ఫర్ డెమాన్స్ట్రేషన్. తర్వాత వచ్చినప్పుడు నేను వివరంగా చెప్తాను. పెప్టైడ్ బాండ్ ఏంటంటే 2 అమైనో యాసిడ్స్ పక్కన పక్కన పెట్టి దానికి జాయిన్ చేసేస్తే పెప్టైడ్ బాండ్ వస్తుంది. ఎమైనో యాసిడ్, అమినో యాసిడ్. ఎమినో అంటే అది నైట్రోజన్ ఉన్న కాంపౌండ్. అది అమోనియా ఇంకా మీథేన్ ని కలిపితే, లేకపోతే అమోనియా మీథేన్ వాటర్ ని కలిపితే మీకు అమైనో యాసిడ్స్ వస్తాయి. ఓకే. అయితే పెప్టైడ్ బాండ్ ఏంటంటే ఇక్కడ అమైనో యాసిడ్ ఉంది, ఇంకో అమైనో యాసిడ్ ఉంది. ఇక్కడ ఉన్న ఆరో ఫాలో చేస్తున్నారా స్క్రీన్ మీద? ఎస్ 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 ఎస్. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, కార్బన్ ఉంది సెంటర్ లో, దీనికి కూడా కార్బన్ ఉంది సెంటర్ లో. ఒకవైపు నైట్రోజన్ ఉంది, ఇంకో వైపు కార్బన్ ఉంది. సేమ్ నైట్రోజన్. సేమ్ సేమ్. అయితే ఈ కార్బన్ ని నైట్రోజన్ ని జాయిన్ చేస్తే పెప్టైడ్ బాండ్ వస్తుంది. ఓకే. దీనికి పెప్టైడ్ బాండ్ అంటారు. సి. ఓకే. ఏం లేదు, దాంట్లో జస్ట్ సిని ఎన్ని అంటే రెండింటిని యాడ్ చేస్తుంది అంతే. రెండిటికి కలెక్ట్ చేస్తే అది పెప్టైడ్ బాండ్ అయిపోతుంది. పెప్టైడ్. అమోనియా యాసిడ్ 1 ప్లస్ అమోనియా యాసిడ్ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు పెప్టైడ్ బాండ్. వెరీ గుడ్. అంతేనా? అంతే. ఇట్స్ అ వెరీ సింపుల్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. ఇట్స్ నాట్ వెరీ యాక్యురేట్, బట్ ఇట్ ఈస్ కరెక్ట్. నేను గ్యాసెస్ నేమ్స్ బెటర్ కాబట్టి సో నేను గ్యాసెస్ నేమ్స్ కొంచెం నేర్చుకున్నాను. నేర్చుకున్నారా? నేర్చుకున్నా అంటే నిన్న చెప్పినవి అంటే క్లాస్ లో ఆడుతారు కదా అని సో అందుకే చెప్పగలిగాను క్లాస్ లో. ఓకే. సో అయితే ఇవాళ అయిన లెసన్ కొంచెం హెవీ ఉంది. ఇక్కడ నో మీకు ప్రాబ్లం, డైజెస్టబుల్. ఇక్కడ మీకు ఈ 4 వేరే వేరే స్టేట్మెంట్స్ ఉన్నాయి. బుల్లెట్ పాయింట్ ఉంది, దీని రెడ్ డాట్ ఉంది కదా, బుల్లెట్ పాయింట్ అంటారు. అవును. ఈ 4 బుల్లెట్ పాయింట్స్ లో అర్థం ఏమిటి, లోపల రహస్యం ఏమిటి, అది మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ఎవల్యూషన్, అది మీరు అర్థం చేసుకోవాలి. దీని తర్వాత ఆర్గానిక్ ఎవల్యూషన్ కి ఇది వాళ్ళు ఒక డెఫినేషన్ పెట్టారు. ఓకే. ఇక్కడ కొంచెం బై హార్ట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ చూపించినాను, దానికి రూట్ వర్డ్స్ కూడా ఉన్నాయి. మార్ఫలాజికల్ ఎవిడెన్స్, ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్స్, పెలియంటోలాజికల్ ఎవిడెన్స్. ఇవాళ మనము మార్ఫలాజికల్ ఎవిడెన్స్ లో మూడిట్లో ఒక్కటే చూస్తాం, హోమోలోగస్ ఇంకా యానలాగస్. మిగిలింది వెస్టిజల్ ఆర్గన్స్ ఉన్నాయి, కనెక్టింగ్ లింక్స్ ఉన్నాయి. అయితే హోమోలోగస్ లో హార్ట్ కండిషన్ చూస్తాం. హార్ట్ ఒక ఆర్గన్ ఉంది, దీనికి హోమోలోగస్ ఆర్గన్ అంటారు. స్పైసెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్ మ్యామల్లో పక్క పక్కన పెట్టి చూస్తే లోపల వేరే రకంగా ఉంటాయి. చెప్పటానికి అంత ఒకటే హృదయం, కానీ ఆ లోపల హృదయంలో ఇంకా వేరే రహస్యాలు ఉంటాయి. సింపుల్ టు కాంప్లెక్స్ ఈక్వల్స్ ఎవల్యూషన్. చాలా సింపుల్. వెంట్రుకలు ఏమో ప్యూర్ బ్లడ్, వెంట్రుకలు ఏమో అన్ప్యూర్ బ్లడ్. వెంట్రికల్ ఏమో నెత్తి మీద ఉన్న వెంట్రికలు. వెంట్రికలు వెంట్రికలు నెత్తి మీద ఉన్న వెంట్రికలు. అర్థమైందా జోకు?
ఏం నేర్చుకున్నావురా అంటే వెంట్రుకలు నేర్చుకున్నానా అన్న అంటే ఏందిరా కాలేజీలో నీకు వెంట్రుకల గురించి చెప్తున్నారా? ఓకే అవునండి. సరే ఇక్కడ కాపుదామా? అలాగే. ఆల్ రైట్, మళ్ళీ పంపిస్తాను నేను ఇవాళ పీడిఎఫ్ చేసి. ఓకే. ఆల్ రైట్. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే అండి, మళ్ళీ రేపు కలుద్దాం. అగైన్ టుమారో. Yes. వెరీ గుడ్.